లవ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. అలా మనము పప్పు చారు చేసుకుంటున్నాం. కందిపప్పు పెసరపప్పు పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. కందిపప్పు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని నీట్ గా వాష్ చేసుకుని 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. పప్పు పెసరపప్పు వాష్ చేసుకున్న దానిలోకి ఒక 10 మిర్చి, 8 వెల్లుల్లి, టొమాటో ఒకటి కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, జీలకర్ర మెంతి 1 టేబుల్ స్పూన్, కొద్దిగా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుని బాగా మెదుపుకొని ఇందులో ఉడికిన దాంట్లోకి మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి. రుచికి తగినంత చింతపండు పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని నీళ్లు కొద్దిగా ఇవి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకొని బాగా మెదుపుకోవాలి. మెత్తబడేంత వరకు మెదపాలండి. మెదిపిన తర్వాత ఇందులోకి ఆ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, హింగు వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చారు పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ తో.